అండి, నేను మీలీలా. నేను ఈరోజు మార్నింగ్ రైతు బజార్ వెళ్ళాను. అక్కడ నవనవలాడే కాకరకాయలు కనిపించినాయి. ఇంకేముంది, నోరు ఊరిపోయిందండోయ్, తీసుకొచ్చేసాను. ఇప్పుడు మనము ఈ కాకరకాయల రెసిపీ చేసుకుందాము. నేను మన ఇదివరకు వీడియోలో కాకరకాయ కారం చేశాను కదా. ఇప్పుడు మనం కాయల కూర వండుతాను దీన్ని. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను. కాకరకాయలు ఉడకబెట్టుకోవడానికి మజ్జిగ కొన్ని సరిపోను, కళ్ళుప్పు, పసుపు 1 టీ స్పూన్ వేద్దాము. నేను ఇప్పుడు ఇదిగోండి ఒక తెల్లని చట్టి లాంటిది తీసుకున్నాను గిన్నె. దీనిలోకి మనము కాకరకాయలు షిఫ్ట్ చేసుకుందాము. అయితే కాకరకాయ ఉంది కదండి, దీనికి రౌండ్గా ఒక పిన్నిస్తో బెజ్జాలు పెట్టుకోండి చక్కగాను. ఎందుకంటే మనము మజ్జిగ పోసి ఉడకబెడతాము కాకరకాయలని, అది చేదు మొత్తం ఇరిగిపోద్దండి. కొంతమంది కాకరకాయలు చేదుగా ఉంటాయని తినరండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే కాకరకాయలు చేదు అనేది ఉండదండి. ఇదిగోండి ఉప్పు, మజ్జిగ, ఇవన్నీ పోసుకొని మనం చక్కగా పసుపు కూడా 1 స్పూన్ పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించానండి. ఇప్పుడు మనం దీని మీద ఒక ప్లేట్ పెట్టుకుందాము. మనకి షుగర్ ఉన్న వాళ్ళకైనా మా నాన్నకైతే షుగర్ ఉందండి. కాకరకాయ జ్యూసు పొద్దున్నే పరగడుపునే అమ్మ చేత మిక్సీ వేయించుకొని తాగేవాళ్ళు. అట్లాగే చూడండి, కాకరకాయ కూడా చాలా మంచిది హెల్త్కి. మనం ఇప్పుడు ఈ పెట్టుకున్న కాకరకాయలు దానిలో మజ్జిగ మొత్తం ఇంకిపోవాలండి. చక్కగా ఉడికిపోయి ఫ్రైలాగా అయిపోవాలన్నమాట. డ్రై అయిపోయినాక అప్పుడు దింపుకోవాలి. ఓకేనండి. మనము ఒకసారి మన కాకరకాయలు ఎంతవరకు ఉడికినాయో చూద్దామండి. అదిగోండి, చూసారా, అడుగు ఇవన్నీ ఉడికినాయండి. ఇప్పుడు మనకి పైన కూడా ఉడకాలి కదా, పై కాయలు కూడాను కొంచెం ఇట్లాగూ రెండో వైపు కూడా తిప్పుకుందాము. తిప్పుకుంటే మొత్తం చక్కగా మనం పోసిన మజ్జిగ, ఆ పులుపు అనేది. ఇంకోటి మీకు ఒక సీక్రెట్ ఏంటంటే, పుల్లని మజ్జిగ అయితే మనకి ఈ కాయలు ఉడకబెట్టుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటాయండి. అందుకని పులిసిన మజ్జిగ పోసుకోండి. ఆ చేదు మొత్తం ఇరిగిపోతుంది. మనకి ఎక్కడ చేదు అనే ఫీలింగ్ రాదండి కాకరకాయ ముక్క తింటుంటేను. ఇట్లాగా మనకి ఈ పోసిన మజ్జిగ మొత్తం ఉడికి డ్రై అయిపోవటానికి ఒక 20 మినిట్స్ పడుతుందండి. మళ్ళీ మూత పెట్టుకొని, ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉడికింది. మళ్ళీ మూత పెట్టుకొని మనము ఇంకొక 10 మినిట్స్ ఉడకబెట్టుకుందాము. నేను ఇంకొకటి చెప్పాలి మీకు, ఈ పీసెస్ ఈ కాడలు ఉన్నాయి కదండి, ఈ కాడలు అనేవి మేము కట్ చేయము. అందుకని కాడలు ఉంచేసాను. మీరు ఇష్టమైతే ఉంచుకోండి, లేదా స్కిప్ చేయండి. ఒక్కసారి మనం మూత చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఇదండి ఫైనల్లో ఉంది. ఇంకొక 5 నిమిషాలు అయితే చక్కగా మొత్తం అన్నీ వాటర్ కూడా మొత్తం ఎగిరిపోతాయి. చూడండి చక్కగా అదిగోండి ఉడికిపోయినాయి మంచిగాను. ఎన్న ఎగిరిపోతే సరిపోతుంది. చూడండి మన కాకరకాయలు చక్కగా ఇదిగోండి ఎగిరిపోయినాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకున్నాము. ఇదిగోండి చక్కగా ఇట్లా అయిపోయింది కదా. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. చూడండి అట్లాగా మొత్తం షిఫ్ట్ చేసుకున్నాము. ఇదిగోండి ఇట్లా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము వీటిని కొంచెం సేపు ఎండలో పెట్టుకుందాము. ఇది ఆరిపోయినాక చక్కగా వీటిని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మనము ఎండకే పెట్టుకుందాము. 4 మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా తరుక్కున్నాను నేను. ఎండుమిర్చి 50 గ్రాములు, పుట్నాల పప్పు 50 గ్రాములు, కళ్ళుప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూను, ఎండు కొబ్బరి 50 గ్రాములు, పసుపు 1 టీ స్పూను, వెల్లుల్లిపాయ 1. మనం ఇప్పుడు ఎండుమిరపకాయలు, పుట్నాల పప్పు, కళ్ళుప్పు, జీలకర్ర, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయ ఇవన్నీ తీసుకొని మన జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకుందామండి. ఇదిగోండి అన్నీ కలిపి ఇలా నేను మిక్సీ జార్లో పౌడర్ లాగా చేశాను. మీరు కూడా అలాగే చేసుకోండి. చాలండి, ఇక ఈ మాత్రం ఆయిల్ పడుతుంది. ఎందుకంటే కాకరకాయలు మనం ఫ్రై చేసుకోవాలి కదా. మన ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనము ఇదిగోండి కాకరకాయలు చక్కగా
ఇలా పెట్టుకుందాము అన్నీ. ఫస్ట్ ఒకవైపు వేయించుకున్నాము. చక్క ఖాళీగా వేసుకుంటే తొందరగా వేగిపోతాయండి మనకి. ఒకసారి మనం గరిటె పెట్టి తిప్పుకుందాము. ఇదండి ఒకసారి మనము ఇట్లా రెండో వైపుకి ఇట్లా ఒక్కొక్కటి తిప్పుకుందాం చక్కగాను. రెండో వైపు కూడా మనకి మంచిగా వేగిపోవాలి. దీనిలో విత్తనాలు ఉంటాయి కదండి, ఒకసారి మనకు తగులుతాయి. జాగ్రత్తగా తెగదెప్పించుకొని తిప్పుకోవాలి. ఇవిగండి రెండో వైపు కూడా చక్కగా మనకి ఈ మొక్క అనేది వేగిపోయింది, పచ్చి లేకుండాను గింజలతో సహా. ఇప్పుడు మనము ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని మిగతా కాయలు కూడా ఏం చేసుకుందాం ఇలాగేను. పచ్చి ఉంటే మళ్ళీ లోపల కాకరకాయ బాగుండదండి, అందుకని పచ్చి లేకుండా రెండు వైపులా చక్కగా వేయించుకోవాలి. మనం వేసుకున్న కాకరకాయలు సెకండ్ టైం కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా బౌల్లోకి తీసుకొని దీనిలో ఇవ్వండి మనం ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు అదే ఆయిల్లో తాలింపు దినుసులు వేసుకుందాము. ఇదిగోండి ఇదే ఆయిల్లో మనము శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపిన తాలింపు దినుసులు వేసుకున్నాం. దీనిలో కచ్చా పచ్చాగా దంచుకున్నాం మనము వెల్లుల్లిపాయలండి, అవి దంచాను. ఈ విధంగా మనం తరిగి పెట్టుకున్న పెద్దలపాయ ముక్కలు, వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలండి. మనకి ఎందుకంటే ఈ కాకరకాయ ఫ్రై అనేది నిల్వ ఉంటుంది కదా మంచిగాను, అందుకని ఉల్లిపాయలు పచ్చిదనం పోయే వరకు వేయించుకున్నాము. నీళ్ళు కొంచెం సాల్ట్ వేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసానండి ఎందుకంటే త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు పసుపు, నీళ్ళు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. మనకి ఎలా లేదన్నా ఒక 5-6 మినిట్స్ పడుతుందండి ఉల్లిపాయలు వేగడానికి. ఇలా కొంచెం కరివేపాకు వేద్దాం. కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాము. కాకరకాయ కూర ఎక్కువ తింటూనే ఉంటాం మేము. ఒకసారి వీడియో కూడా చేస్తే బాగుంటుంది. మీ అందరు చూస్తారు కదా నా స్టైల్లో నేను కాకరకాయ ఫ్రై అనేది చేస్తున్నాను. చాలా రకాలు చేయొచ్చండి కాకరకాయతో. కారం కొట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. హెల్దీ అండి కాకరకాయ, మనకి బాడీకి మంచిది కదా. కొంచెం లైట్గా చేదు అనేది మన బాడీలోకి వెళ్తే మనకి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు అనేది చక్కగా వేగిపోయినాయి చూసారా. చక్కగా ఇది మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి కర్రీ ఏం లేదు, కొంచెం స్పైసీగా తినాలి అనుకున్నప్పుడు ఒక ముక్క వేసుకొని అలా వేసుకొని ఇలా తింటే సూపర్ ఉంటుందండి. ఇది కూడా కాకరకాయలు వేసేస్తున్నాను నేను. దీని మీద మనము మిక్సీ వేసుకున్న పొడిని వేసేద్దాం, కారం పొడిని. ఇది మసాలా కారం అంటారండి దీన్ని. చక్కగా మనం ఎండుమిరకాయలతో తీసుకుని, మీరు పచ్చళ్ళ కారంతో కూడా దానిలో వెల్లుల్లిపాయ, జీలకర్ర, కళ్ళుప్పు కూడా వేసి చేసుకోవచ్చండి. కానీ ఈ స్టైల్లో చేసుకుంటే కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ కారం కన్నా ఎండుమిరకాయలతో చేసిన కారం అయితే బాగుంటుందండి. ఇదిగోండి కారం కూడా వేసేస్తున్నాను నేను. మీ కారాన్ని బట్టి, మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే మంచి గట్టిగానే వేస్తున్నాను, ఎందుకంటే మేము కారం బాగా తింటాం, కారం ప్రియులం అన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, సూపర్ కదా. మన కాకరకాయ ఫ్రై, కాయల ఫ్రై రెడీ అయిపోయిందండి.